యెషయా 6వ అధ్యాయము verse 1 to 8. 1 నుంచి 8 వరకు చదువుకుందాం. This is one of the familiar passages that we all know, the call of Isaiah the prophet. ఇది చాలా మనందరికి సుపరిచితమైనటువంటి ఒక వాక్య భాగము. మరి యెషయాని పిలిచేటువంటి ఒక దేవుని పిలుపు. I'll read it for you. Isaiah chapter 6 verse 1 to 8. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చదువుకుందాం. In the year that King Uzzah died, I saw the Lord sitting on the throne, high and lifted up, and the train of his robe filled the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా ఈ అంచుల దేవాలయమును నిండుకొనెను. Verse 2, above it stood seraphim, each one had 6 wings, and 2 he covered his face, with 2 he covered his feet, and with 2 he flew. చూడండి, 2వ వచనం చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు నెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts, the whole earth is full of his glory. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండెను. Verse 4, and the posts of the doors were shaken by the voice of him who cried out, and the house was filled with smoke. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. So he said, Woe is me that I am undone, because I am a man of unclean lips, and I dwell in the midst of a people of unclean lips, for my eyes have seen the King, the Lord of hosts. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచిననుకొంటిని. Verse 6, and then one of the seraphim flew to him, having in his hand a live coal which he had taken with the tongs from the altar. అప్పుడు ఆ శరపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, and he said, and he touched my mouth with it and said, Behold, this has touched your lips, your iniquities is taken away and your sin is purged. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. Verse 8, also I heard the voice of the Lord saying, Whom shall I send, and who will go for us? Then I said, Here I am, send me. 8వ వచనం చివరిగా, అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవుడని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. This is the passage where in verse number 8 the calling of Isaiah from the Lord, and he responds to the call. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో 8వ వచనంలో గమనించినట్లయితే ఏ దేవుడు ఎవరిని పంపించాలని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు యెషయా అంటూ ఉన్నాడు, నన్ను పంపించండి ప్రభువా, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. This is the call of God to Isaiah the prophet. ఇదే దేవుని యొక్క పిలుపై ఉన్నది యెషయా ప్రవక్తకి. But this all started with verse number 1. అయితే ఇదంతా కూడా 1వ వచనంతో ప్రారంభమైంది. King Uzzah died. ఉజ్జియా మృతి నొందిన తరువాత. You know the meaning of Uzzah is Yahweh is my strength. ఉజ్జియా అనే మాటకు అర్థం ఏమిటండి? యాహువే అంటే దేవుడే నాకు బలమై ఉన్నాడని చెప్పి. You know, Uzzah was the 10th king of Judah. ఈ ఉజ్జియా అనేటువంటి ఆయన యూదాకి 10వ రాజుగా ఉన్నారు. He reigned for 52 long years. ఆయన 52 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి వాడు. He walked in the ways of the Lord. దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి రాజు. After David, this was one of the best king Judah, the kingdom of Judah had. రాజు అయినటువంటి దావీదు తర్వాత ఇశ్రాయేలు యూదాను పరిపాలించినటువంటి వారిలో ఈ ఉజ్జియా రాజు అనేటువంటి ఆయన ఉత్తమమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాడు. This Uzzah was a good king who took care of the welfare of the people. More than anything, he feared the Lord. మరి ఈ యొక్క రాజు మరి ప్రజల యొక్క మంచి బాబుగోలు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. But the problem happened one day. ఒక దినము ఒక సమస్య వారికి కలిగింది. Let's look at it. 2nd Chronicles chapter 26. చూద్దాం మనము 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము. He feared the Lord, God gave him a lot of success. నీవు దేవుడు అయినట్లయితే దేవుడు నిజంగా మీకు ఎంతో మరి విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. I said King Uzzah feared the Lord, obeyed the Lord, and he had lot of success.
చూడండి, మరి నేను చెప్పినట్లుగా ఈ ఉజ్జియా రాజు మరి దేవునికి భయభక్తులతో ఉండేటువంటి వాడు, అందువలన దేవుడు అతనికి మంచి విజయములు ఇచ్చినటువంటి వాడు అయినాడు. 2 Chronicles chapter 26 talks about this Uzzah king. When he was 16 years old, he became king. Verse number 3. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడే రాజుగా ఉన్నటువంటి విషయంలో ఏ విషయాలు దేవుడు చేసినాడో మనం గమనించగలం. 2 Chronicles 26 and verse number 3. 2వ దినవృత్తాంతంలో 26 3వ వచనం మనం చూద్దాం. Uzzah was 16 years old when he became king. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై ఉన్నాడు. And he reigned for 52 years in Jerusalem. ఆ తర్వాత యెరూషలేములో 52 సంవత్సరంలో ఆయన ఏలెను అని రాయబడి ఉంది. Look at this verse number 4. He did right in the sight of the Lord according to his father. మరి తన తండ్రి అయినటువంటి అమజ్యా చర్య అంతటికి ప్రకారంగా యెహోవా దృష్టికి యథార్థంగా Verse number 5. He sought God. మరి 5వ వచనంలో ఆయన దేవుని ప్రత్యక్షతను చూచి ఉన్నాడు. Look at him, his interest is in knowing God in verse number 5. చూడండి, 5వ వచనంలో అనుకున్నటువంటి ఆసక్తి దేవుడిని తెలుసుకోవాలనేటువంటి విధి. When he sought the Lord, verse number 5, the last part says, God made him prosper. చూడండి, ఎప్పుడైతే ఆయన దేవుని ఎదగాలని అనుకుంటూ ఉన్నాడు, అప్పుడు దేవుడు ఆయనకు ఇంకా అభివృద్ధించినట్లుగా మనం 5వ వచనం చివరి భాగంలో చూడగలం. Once more going to read 2 Chronicles 26 and verse number 5. 2వ దినవృత్తాంతంలో 26 5వ వచనం మనం ఇంకొకసారి చదువుదాం. He sought God in the days of Zechariah. Zechariah was a prophet. జకరియా దినములలో ఆయన దేవునిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. Who had understanding in the visions of God. దేవుని యొక్క దర్శనాలను ఎంత బాగానో అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. As long as he sought the Lord, మరి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన గమనించేంత కాలం God made him prosper. దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నారు. Look at verse number 6. He went down to fight against the Philistines, the enemies of the people of Judah. చూడండి, యూదులకు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులతో ఆయన యుద్ధం చేసేటువంటి సమయంలో కూడా verse number 7, God helped him against the Philistines. ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన సమయంలో దేవుడు ఆయనకు సహాయం చేశాడని చూస్తున్నాం. Not only against Philistine enemies, but look at this, verse number 7 continues, against the Arabians. చూడండి, అరేబియా వారితో కూడా ఆయన మరి యుద్ధ సమయంలో దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూడగలం. Looking at verse number 8, against many people he won the battle. చూడండి, మరి 8వ వచనంలో ఎంతో మందితో కూడా ఆయన మరి యుద్ధంలో గెలిచినటువంటి వాడుగా చూడగలం. Verse number 8 says, his fame spread as far the entrance of Egypt, for he became exceedingly strong. చూడండి, అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అన్నిటిలోనూ వ్యాప్తి చెందిందని చెప్పి మనం గమనించగలం. Verse 9, 10, he built a lot of towers and he did for the welfare of the people. చూడండి, 9, 10లో మనం గమనించినట్లయితే ఎన్నో గొప్ప దుర్గములు ఆయన దేవుని కోసం కట్టినట్లుగా మనం చూడగలం. 2 Chronicles 26:11, Uzzah had an army of fighting men who accompanied him wherever he went. చూడండి, మరి 26:11లో యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యం కలిగి ఉన్న అందులోని యోధులు రాజు అధిపతులలో మరి వారి కోసం పనిచేసేటువంటి వారుగా ఉన్నారు. Look at verse number 12, 13, the number of army men he had with him. చూడండి, 12, 13లో ఎంత సంఖ్య ఆయన యుద్ధ సైనికులు కలిగి ఉన్నాడో చూద్దాం. Look at verse number 14, how much of welfare for the military he did. He prepared for them entire army, shields, spears, helmets, body armor, bows, sling to cast stone. చూడండి, ఆ యొక్క సైనికుల కోసం ఎన్ని గొప్ప పనులు చేస్తూ ఉన్నారో, వారి యొక్క సంరక్షణ కోసమైన డాళ్లను, ఈటెలను, శిరస్నానములను, కవచములను కూడా తయారు చేసినటువంటి వాడుగా మనం చూడగలం. Verse number 15, he invented instruments that threw stones at his enemies. చూడండి, మరి 15వ వచనంలో ఆయన శత్రువుల మీద ప్రయోగించడానికి గొప్ప ఉపాయకరమైనటువంటి పెద్ద రాళ్ళనేమి మంచి యంత్రాలను ఆయన నిర్మించినట్లుగా మనం చూడగలం. Look at even in the missionary, in industrial also he was famous. చూడండి, యంత్రాంగ పరంగా కూడా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడిగా చూడగలం. Okay, verse number 15, the last part. So his fame spread far and wide, for he was marvelously helped till he became strong. చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించబడి ఉన్నదని చెప్పి మనం చదవగలం. Look at this, until he became strong, the Lord continued to help him. చూడండి, ఆయన చాలా బలపడేంత వరకు కూడా దేవుడు ఆయనను మరి సహాయం చేస్తూనే ఉన్నారు. 52 years received help from the Lord. దేవుని నుంచి ఆయన 52 సంవత్సరాలు సహాయం పొందుతూనే ఉన్నారు. Now look at verse number 16. ఇక్కడ మళ్ళీ 16వ వచనం మనం చూద్దాం. But when he was strong, his heart was lifted up. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. Look at this, when he became strong, చూడండి, ఇక్కడ ఆయన ఎప్పుడైతే బలపడి స్థిరపడ్డాడో, డబ్బులు జాస్తి వచ్చింది, మరి డబ్బులు బాగా వచ్చినప్పుడు both husband and wife going to work,
మరి భార్యాభర్త ఇద్దరు కూడా పనికి వెళ్తూ ఉన్నారు. Businessmen, businesswomen. మరి వ్యాపారస్తులు వ్యాపారం చేసేటువంటి వారు. What happens? There are chances that our heart can be lifted up. ఏం జరుగుతుందంటే మరి మన యొక్క హృదయాలు కూడా గర్వించడానికి మరి అవకాశాలు వస్తూ ఉంటాయి. You know, this is my worry when people say I want good business. నేను ఈ విధంగానే భయపడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి మాకు మంచి వ్యాపారం When people say I want good increment, I am very afraid actually. మరి ఎవరైనా వచ్చి నాకు మంచి జీతంలో పెంపు కావాలనుకున్నప్పుడు నేను భయపడతాను. Don't worry, I will not pray against you. Let every good thing happen to you. భయపడమాకండి, మీకు వ్యతిరేకంగా నేనేమి ప్రార్థన చేయను, అన్ని మంచి జరగాలనే ఉండాలి. But remember, we should have a humble heart. అయితే జ్ఞాపకం చేసుకునండి, మీరు పెరిగే కొద్దిగా తగ్గించుకునేటువంటి It's only the blessing of the Lord that can lift us up. ఇదిగో మనలను పైకి లేపేటువంటిది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. When the blessing of the Lord comes, don't lift up your heart. ఎప్పుడైతే మీ మీద ఆశీర్వాదాలు వస్తే మీ హృదయాలను గర్వించుకోవద్దు. Look at that 16th verse. If you can underline it, don't strike it away from your Bible, just underline it below the words. 16వ వచనాన్ని మీరు గమనించుకోగలిగినట్లయితే దాన్ని అండర్లైన్ చేసుకోండి, అంటే గుర్తు పెట్టుకోండి, దాన్ని కొట్టివేయొద్దండి, గుర్తుగా ఉంచుకోనండి. Look at this. When his heart he was strong, his heart was lifted up to his destruction. చూడండి, అతడు మనసు గర్వించి చెడిపోయాను అని చూడగలుగుతున్నాము. For he transgressed against the Lord his God by entering the temple of the Lord to burn incense on the altar. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేసెనని చెప్పబడింది. Look at this. When the priest, next word, the priest came and stopped him. చూడండి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మనం గమనించితే ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు వచ్చి ఆపినప్పుడు They said, it is not for you, king. ఆయన అంటున్న, రాజా ఇది నీ పని కాదు. But what did he do? అయితే ఆయన ఏం చేశాడో చూద్దాం. He did not listen to them. ఆయన వారి మాటలు అసలు వినలేదండి. Verse number 19. 19వ వచనం చూద్దాం. He became furious. ఆయన చాలా రౌద్రుడిగా మారిపోయాడు. He had censer in his hand to burn incense. ఆయన ఆ యొక్క ధూపం వేయడానికి తన చేతిలో మరి పుట్టి Sometimes పెట్టుకున్నాడు. when we tell this is not good, attend every prayer, furious. కొన్నిసార్లు మనము మీరు ఇలా ఉండటం మంచిది కాదు, ప్రతి ప్రార్థన కుడికి రండి, మనము కూడా ఆ విధంగా రౌద్రమైపోతున్నాం. Before God, leaving us to destruction, he'll always warn us. చూడండి, దేవుడు మనలను నాశనం చేయడానికి వెళ్ళడానికి ముందు ఆయన మనకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. God loves us so much. ఎందుకంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He doesn't want to give up on us. ఇదిగో మన జీవితంలో మనలను ఆయన పోగొట్టుకోవాలనుకోవడం లేదు. In the second service I was talking about King Saul. ఈ రెండవ ఆరాధనలో నేను రాజైనటువంటి సౌలు గురించి 40 మాట్లాడుతున్నాను. years he ruled the people of Israel. 40 సంవత్సరంలో ఆయన ఇశ్రాయేలును పాలించాడండి. But for the first 2 years he was humble and he ruled the people of Israel. మొదటి 2 సంవత్సరంలో ఆయన చాలా దేవునికి తగ్గించుకొని మరి దేవుని ముందు ఎంత నమ్రతగా ఉండి పరిపాలన చేశాడు. If you see in 1 Samuel chapter 8, King Saul, when the selection was going on, he knew somebody is choosing him. Somebody called his name. King Saul is selected. చూడండి, మరి మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుడు ఆయన ఎన్నుకొని ఉన్నారో అనుకుంటున్నారు ప్రజలు కూడా, ఇదిగో సౌలు ఎన్నుకోబడ్డాడని చెప్పి. Just think of it, when a teacher is choosing the class leader, how people will sit, చూడండి, ఒకసారి ఆలోచించండి, క్లాస్ లో ఒక టీచర్ పిల్లల్ని ఎన్నుకోవాలంటే ఎలాగ కూర్చుంటారు చూడండి. when they want to make them leader. ఎప్పుడైతే వారిని నాయకులుగా చేయాలనుకున్నప్పుడు. But this King Saul, when he was made a leader, when his name was chosen, మరి ఈ యొక్క సౌలు రాజు కూడా అలాగే ఎప్పుడైతే ఆయన పేరు నియమించబడిందో, రాజుగా ఆయన ఎన్నుకోబడ్డాడో, they were searching for him, he was not to be found. ఆ తర్వాత ఆయన వెతుకుతూ ఉన్నారు, కానీ ఆయన కనబడలేదు. He ran away from that and hid himself. అక్కడ నుంచి పారిపోయి ఆయన దాచుకున్నాడు. Look at him, he thought he is not worthy to become the king. ఆయన ఏమనుకున్నాడంటే, నేను దీనికి సమర్థుడను కాదనుకున్నాడు. Such a humble heart. అంత తగ్గించబడినటువంటి ఒక But స్వభావం. just it remained for 2 long years. కానీ అది 2 సంవత్సరాలు మాత్రమే ఆయన కాపాడుకోగలిగాడు. Next 38 years he lived in pride. ఆ యొక్క 38 సంవత్సరంలో కూడా ఆయన గర్వంతో జీవించాడు. He did things against the Lord. దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేశారు. Look at the long suffering patience of the Lord. చూడండి, ఎంతగా దేవుడు ఆయన విషయమై మరి భరిస్తూ వచ్చారో. If it is I would have kicked him like a football. అదే నేనైనట్లయితే ఆయన ఒక ఫుట్బాల్ ని తన్నినట్టుగా తన్నేవాడిని. I will see for 1 year, 2 year, 3rd year పోతాము. నేను 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం చూసిన ఆ తర్వాత వాడిని తన్నేవాడిని. But look at the patience of the Lord. కానీ దేవుని యొక్క శాంతాన్ని చూడండి. 38 long years.
38 సంవత్సరాలు. Sometimes when God gives us time, కొన్నిసార్లు దేవుడు మనకు సమయం God ఇచ్చినప్పుడు is calling us. దేవుడు మనం పిలుస్తూ ఉంటారు. God is giving you time. దేవుడు మీకు సమయం ఇస్తూ ఉంటారు. Pray. ప్రార్థన చేయాలి. For our church, there's unlimited prayer going on. మన సంఘంలో మరి నిరంతరము ప్రార్థన జరుగుతూనే ఉంది. Sitting at home in the comforts of your home also you can listen to prayer. మీ యొక్క కుటుంబంలో కూర్చొని సౌకర్యవంతంగా ప్రార్థన వినవచ్చు మీరు. But still, when God is giving you time, if you're not responding, అయినా సరే దేవుడు మీకు సమయం ఇచ్చినప్పుడు దానికి మీరు ప్రతిచర్య చేయకపోతే, 2 Chronicles 26 and verse number 18, the prophet is warning King Uzzah. రెండవ దినవృత్తాంతంలో 26:18 ఇక్కడ ఆ యొక్క యాజకుడు రాజుని గద్దిస్తూ ఉన్నాడు. But still, look at this king's response. He became furious. అయినా సరే ఇక రాజు యొక్క ప్రతిచర్య చూడండి, ఆయన రౌద్రంతో కోపంతో రగిలిపోతున్నాడు. And while he was angry with the priest, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడితో కోపంగా ఉన్నారో, dear children of God, when you are angry with people who serve the Lord, who are sincerely doing the work of God, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యను మనస్ఫూర్తిగా గౌరవంగా చేసేటువంటి ప్రజలకు మీరు కోపంగా ఉన్నట్లయితే, look what happened to Uzzah. చూడండి ఇక్కడ ఉజ్జాకి ఏం జరిగిందో. You know, we have a merciful God. God have mercy on all of us. చూడండి మనమందరం కూడా కృప కలిగినటువంటి దేవుని యొక్క ముందు ఉన్నాం. But don't continue testing the patience of the Lord. అయితే దేవుని యొక్క ఆ యొక్క శాంతాన్ని మీరు పరీక్షించడానికి, when the Lord is calling, it is better that we come to him. ఎప్పుడైతే దేవుడు మేము పిలుస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావడమే మంచిది. You know, when we teach in the Bible college, we do a lot of research. చూడండి మరి బైబిల్ కాలేజీలో బోధించేటువంటి సమయంలో ఎన్నో పరీక్షలు మేము చేస్తూ ఉంటాం. It's not possible with online students, but when they are in the college, we do a lot of research and studies, life studies we do. ఆన్లైన్ లో ఉన్నటువంటి విద్యార్థులతో ఆ విధంగా చేయడం సంభవం కాదు, కానీ మరి క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులతో మేము కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం. How God calls his people to service. ఏ విధంగా దేవుడు తన ప్రజలను తన సేవ కోసం పిలుస్తాడో చూడాలి. You know, we have seen many servant of God, they respond easily. కొంతమంది దేవుని సేవకులు చాలా సులభంగా దేవునికి మరి ప్రత్యక్ష But we have series of study on people who doesn't respond even when God is calling. అయితే ఎవరైతే దేవుని యొక్క పిలుపుకి సరిగ్గా మరి ఇది కారో, మరి వానికి ప్రతిక్రియ చేయరో, వారి మీద మేము స్టడీ చేస్తూ ఉంటాం. You know, we study the life of them. God keeps his hand and blocks their ways. మేము చదివినప్పుడు దేవుడు తన యొక్క చేతిని అడ్డం పెట్టి వారిని రక్షించేటువంటి వాడుగా ఉంటాడు. When they don't respond, still the love of the Lord will break their legs or hands have brought them to the service. వారు ఎప్పుడైతే ఆ మాటకు లోబడరో అప్పుడు కూడా దేవుడు వారిని రక్షించి వారి కాలో చెయ్య విరగొట్టి పిలుస్తారు. Many of you don't know, when I was a small child, మరి చాలా మంది కూడా ఈ విషయాలు తెలియవు. మరి నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు my only desire was I want to serve the Lord. నాకున్నటువంటి ఒక్క కోరిక ఏంటంటే నేను దేవుని సేవ చేయాలి. When everybody plays around, I will call few children, I will stand on a stone and I'll make them sit and preach to them. మరి ఎప్పుడైతే పిల్లలందరూ ఒక దగ్గర కూడి ఉన్నప్పుడు నేను అందరిని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మధ్య నిలబడి వారికి నేను సువార్త చెప్పేటువంటి వాడను. I don't know what I'm telling, but they'll all say yes. నేనేం చెప్తున్నానో నాకైతే తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ఇలా అనేవాళ్ళు. Then 50, 25 paisa, 50 paisa chocolate and send them. వాళ్ళందరికీ మరి ఒక చిన్న చాక్లెట్లు 15 పైసలు 20 పైసలు ఇచ్చి As I grew, I got into my profession. నేను ఆ విధంగా పెరుగుతూ నా వృత్తిలోనికి వచ్చాను. And I saw how much of struggle is there in God's work. అప్పుడు నేను చూశాను దేవుని సేవలో ఎన్ని శ్రమలు ఉంటాయని చెప్పి. And when I got lot of money coming into my purse, ఎప్పుడైతే నా యొక్క పర్సులోనికి డబ్బులు ఎక్కువగా రావడం నేను గమనించాను. those days especially credit card, abba, ఆ దినాలలో క్రెడిట్ కార్డ్ అనేటువంటి ఒక సౌలభ్యం ఉంది. that to American Express, అది కూడా అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక 5 lakhs they give credit. వాళ్ళు 5 లక్షల వరకు మీకు క్రెడిట్ ఇస్తారు. And all the banks are calling you, take credit card, free credit card. అన్ని బ్యాంకులు కూడా వచ్చి పిలుస్తుంటే మీరు మన నుంచి అప్పు తీసుకోండి అని చెప్పి. So I decided, let me not commit myself for ministry. Lord, I made a mistake. I will support ministry, but I will not come into ministry. అయితే నేను ఆ సమయంలో దేవుడితో అంటూ ఉన్నాను, అయ్యా నేను తప్పు చేశాను, నేను నీ సేవ చేయను, కానీ నీ సేవకు సహకరిస్తానని చెప్పి అనుకునేవాడు. I remember even in my 4th or 5th standard, there was a moral science lesson, which was in the lesson was, what is your aim in life? మరి 4వ తరగతిలో మరి మోరల్ సైన్స్ అనేటువంటి ఒక పాఠంలో మీ జీవిత లక్ష్యం ఏమిటనేటువంటి ఒక పాఠం ఉండేది. You know, they taught the lesson and they give us answer. We have to answer, what is your aim in life? Everyone has to answer. వారు పాఠం చెప్పిన తర్వాత వారు ఒక ప్రశ్న చెప్పేటువంటి వారు, మీ జీవితంలో మీరు ఏమి కావాలనుకుంటున్నారో చెప్పండి. Small children know, they'll get up and I want to become doctor. చిన్న పిల్లలు కదా, నేను డాక్టర్ అవ్వాలనేవాళ్ళు. Some people said I want to be engineer. కొంతమంది ఇంజనీర్ అనేవాళ్ళు. Policeman, inspector. పోలీసులు, ఇన్స్పెక్టర్లు అనేవాళ్ళు. I said I want to be a priest. నేను అన్నాను నేను ఒక బోధకుడిని అవ్వాలని చెప్పి అనుకున్నాను. The whole class laughed at me. అందరూ కూడా నవ్వారు ఆ సమయంలో. Such person, when I got money in my hand,
అటువంటి మనిషి అయినటువంటి నేను ఎప్పుడైతే నా చేతికి డబ్బు I వచ్చిందో said, I don't want to do the work of God. I will give money and support. నేను దేవుని సేవ అయితే చేయను కానీ ఇదిగో వాడికి సపోర్ట్ చేస్తాను, సహాయంగా That is ఉంటాను. not wrong, but for me, I had a desire and call from God to work for Him. అలాగ సహాయం చేయడం తప్పు కాదు, కానీ మరి ప్రత్యేకించి నాకు ఆ విధమైనటువంటి పిలుపు ఉన్నది. దేవుని God సేవకి. called me in many ways. దేవుడు ఎన్నో విధాలుగా నన్ను పిలిచారు. I said, I kept avoiding. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను He దాన్ని closed many ways before me. ఆయన ఎన్నో మార్గాలు మూసివేశారు. When He closes one way, I'll go through the other day. ఒక మార్గాన్ని ఆయన మూసివేస్తే రెండో మార్గం నుంచి నేను వెళ్ళేవాడిని. And one day, when I met with an accident, ఒకరోజు ఎప్పుడైతే నేను ఒక యాక్సిడెంట్ గురయ్యానో, that day I recommitted my life to the Lord. ఆ రోజు తిరిగి నేను దేవునికి That సమర్పించుకున్నాను. day was a day that I lost my index finger. ఆ రోజే నాకు ఒక చివరి రోజు మరి ఆ యొక్క ఇండెక్స్ ఫింగర్ యొక్క మనం కోల్పోయినటువంటి Today I భాగం. cannot point fingers at people. My index finger, I'll point this finger. మరి ఈ దినం నేను ఎవరిని కూడా వేలెత్తి చూపలేనటువంటి స్థితిలో ఉన్నాను. నేను ఈ యొక్క I keep వేలు telling me, ఉపయోగించేవాడిని. you everything was all right. No, you should have gone. మీరందరూ కూడా ఆ విధంగా ఉన్నట్లయితే మీరు కూడా పోయేవాళ్ళేమో అని చెప్పి. I knew if the Lord has purposed something, He will see that He will do it. చూడండి, మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన చూస్తారు. You దాన్ని. try to escape, I would have escaped, one hand would have gone, I thought. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ నేను ఆ విధంగా చేస్తుంటే నా చేయి కూడా Good, I పోయేది. committed for Him. ఆ సమయంలో మంచిదైంది. నేను If దేవుడు God has seen you, if God has called you, దేవుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పిలిచినట్లయితే wherever you try to escape, మీరు ఎక్కడికి తప్పించుకున్నా సరే He knows how to bring you to the track. తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఎలా తీసుకురావాలో ఆయనకి This బాగా is what తెలుసు. we see about Uzzah. ఇక్కడ ఆ విధంగానే ఉజ్జీ జీవితంలో మనం When the చూడగలం. prophet kept warning him, ఆ యొక్క దైవజనుడు ఆయనకి హెచ్చరికలు చేస్తూ he ఉన్నప్పటికీ was కూడా not ready to listen. ఆయన వినటానికి సిద్ధంగా That కూడా was the లేదు. last warning he got. అయితే చివరిగా ఆయన హెచ్చరించేటువంటి మాట, Look at the next verse. ఆ తర్వాత వచనం The చూద్దాం. Lord struck him with leprosy. దేవుడు ఆయన నొసటి మీద కుష్ఠరోగము పెట్టి Those ఆపేశాడు. days, the leprosy, disease called leprosy, was the last option, last thing for them. ఆ దినాలలో కుష్ఠరోగం అనేటువంటిది ఇక చివరి ఒక శిక్ష అన్నమాట. Nobody will allow them to be with them. ఆ సమయంలో వారిని ఎవరు కూడా లోపలికి రానిచ్చారు. Look at the greatest authority in Judah. చూడండి, మరి యూదాలో గొప్ప అధికారం He had కలిగినటువంటి to ఈయన, vacate his place and be in isolation. ఆయన ఆ యొక్క స్థానంలో వదిలిపెట్టి ఒంటరిగా జీవించేటువంటి స్థితి. Isaiah chapter 6 verse 1. యెషయా 6:1 చూద్దాం మళ్ళీ. This king died. ఈ యొక్క రాజు చనిపోయారు. Maybe he was in a room all alone. ఏమో ఆయన ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడేమో. And he stayed there. We don't know whether he repented, must have repented. ఆయన అక్కడ ఉన్నాడు, మరి ఆయన పశ్చాత్తాపడ్డాడో లేదో తెలియదు, పశ్చాత్తాపడి ఉండవచ్చేమో. But one day Uzzah the king died. అయితే ఒకరోజు ఉజ్జయ మృతి పొంది ఉన్నాడు. Every day Isaiah would have prayed, Lord heal him, heal him. ప్రతిరోజు కూడా యెషయా ఆయన కోసం ప్రార్థించి ఉండొచ్చు, ప్రభు ఆయన స్వస్థపరచమని. Many people would have prayed for him. ఆయన కోసం ఎంతమంది ప్రార్థించి But ఉండవచ్చేమో. now he gets a message, Uzzah the king died. అయితే ఇక్కడ వారికి ఒక సందేశం వస్తున్నది ఏమిటంటే ఉజ్జయ మృతి పొంది ఉన్నాడు అని చెప్పి. Anyway, children of God, in our lives sometimes sudden uncertainties may come. ఏమైనా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒకసారి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు Sometimes వచ్చేస్తాయి. downtime may come. కొన్నిసార్లు మనకి సందేహాలు వస్తుంటాయి. The prayers that you're praying may not be answered. మీరు చేసేటువంటి ప్రార్థనలు వాటికి సమాధానం రాకపోతే, As you think things may not happen, మీరు అనుకున్న విధంగా క్రియలు జరగకపోతే, you don't know what God is doing through that. అప్పుడు మీకు తెలీదు దేవుడు దాని ద్వారా ఏమి చేస్తున్నారు. Do as Isaiah did, ఇక్కడ యెషయా చేసినటువంటిదిగా మనం చేయాలి. and God's will be fulfilled in your life. అప్పుడు దేవుని చిత్తము మీ జీవితంలో This was the నెరవేరబడుతుంది. time of downtime in the life of Isaiah. ఇక్కడ మరి ఆ యెషయా కూడా ఒక అటువంటి సమయమే వచ్చినదండి. King Uzzah died. ఉజ్జియా మృతి పొందారు. What did Isaiah do? ఇక్కడ యెషయా ఏం చేశారండి? That was, his heart was broken. ఆయన హృదయం మరి He కదిలిపోయింది. doesn't know what will happen to his country. ఆ తర్వాత ఆ యొక్క రాజ్యానికి ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. Such a good king who gave all the facility for people is gone. చూడండి, ఎంత మంచి రాజు, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చేటువంటి ఆ రాజు పోయాడు ఇప్పుడు. What did Isaiah do? Look at Isaiah 6:1. ఇక్కడ యెషయా ఏం చేశాడో చూద్దాం మళ్ళీ. I saw the Lord sitting on the throne, high and lifted up, and the train of his robe filled the temple. చూడండి, అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనేను అని చెప్పి. Dear children of God, when everything fails in your life, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ప్రతిదీ కూడా things are not happening as you thought, మీరు అనుకున్న విధంగా క్రియలు మీకు జరగపోయినప్పుడు, let your eyes be lifted to see the King of Kings. మీ యొక్క కనులు మరి రాజులకు రాజు అయినటువంటి ఆయన వైపు చూడాలి. Look where the Lord is positioned. చూడండి, దేవుడు
ఎక్కడ ఉన్నారో. Look who is our God. చూడండి మన దేవుడు ఎవరై ఉన్నారు. Everybody can fail. ఎవరైనా ఈ లోకంలో అందరూ తప్పిపోవచ్చేమో. Every assurance promises can fail. ప్రతి వాగ్దానాలు నమ్మకాలు అన్ని పోవచ్చేమో. But let our eyes be lifted to the King of Kings and the Lord of Lords. అయితే ఆ సమయంలో మన కన్నులు చూడవలసినటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన పైన. What did Isaiah do when the king died? ఇక్కడ రాజు చనిపోయినప్పుడు యెషయా ఏం చేస్తున్నారు? Verse number 2 and 3. 2-3 వచనాలు చూద్దాం. Above it stood the seraphim. Each had 6 wings, and they were crying out, Holy, holy, the Lord of hosts. The whole earth is full of his glory. ఆయనకు పైగా శరాపులు నిండి ఉండిరి, ఒక్కొక్కటి 6 రెక్కలు కలిగి ఉన్న ప్రతివాడు 2 రెక్కలతో మరి తన ముఖములను కప్పుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమునకు ఆయన మహిమ నిండి ఉన్నదని అంటూ When everything is down in his life, అక్కడ ఈయన జీవితంలో సమస్తం కూడా మరి తగ్గినట్లుగా కనబడుతున్నది. he saw the glory of God. అయితే ఆ సమయంలో దేవుని యొక్క మహిమను ఆయన He saw the personality of God. దేవుని యొక్క ఆ యొక్క ఉత్తమమైనటువంటి He స్థానాన్ని understood who God is. ఆయన అర్థం చేసుకున్నాడు దేవుడు ఎవరు అని చెప్పి. Dear child of God, let me tell you, when you are in the valleys, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం చెప్తాను. మీరు లోతైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, valleys are always said as very low point, darkness, nobody is there with you. ఈ లోతైనటువంటి అనుభవం అనేటువంటిది చీకటైనటువంటిది, మీతో ఎవరు కూడా ఉండనటువంటిది, మీరు తగ్గించేటువంటి స్థితిలో చూపించేటువంటిది. That's the time when loneliness, nobody understands you. ఆ సమయంలో మీరు ఏకాంతంగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు. Corona can be said as valley because nobody will be with you. మరి ఈ కరోనాను కూడా మనం ఆ విధమైన స్థితిగా చెప్పొచ్చు, ఎందుకంటే మీ దగ్గరికి ఎవరు రానంటి స్థితి. That is the time when you can learn more about God. ఆ సమయమే మీరు దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలిగే. That is not the time to keep on wasting. ఆ సమయము మీరు వ్యర్థపరచడానికి కాదండి. The lessons you learn there, you cannot learn anywhere else. అక్కడ మీరు నేర్చుకున్నటువంటి ఏ పాఠమైనా ఇంకెక్కడ కూడా మీరు నేర్చుకోలేరు. Look at the saints of God all through the Bible. They have used their valleys very well. చూడండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి పరిశుద్ధులందరూ కూడా వారు ఆ తగ్గినటువంటి స్థితిలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. Everybody likes the book of Psalm. అందరూ కూడా ఈ యొక్క కీర్తన అనేటువంటి పుస్తకం. Look at your own Bible. The most used pages are Psalms. You can see బైబిల్ కూడా చూడండి, మీరు ఎక్కువగా యూజ్ చదివినటువంటి పేజీలు కూడా. All those Psalms were written, mostly was written when David or the people of God were in very difficult circumstances. ఈ కీర్తనలన్నీ కూడా దావీదు కానివ్వండి మరి ఇంకెవరు రాసినా సరే వారి యొక్క శ్రమల కాలంలో ఇబ్బందుల సమయంలో రాసినటువంటి కీర్తన. Many times when he was running away from home, ఎన్నోసార్లు తన ఇంటి నుంచి పారిపోయేటువంటి సమయంలో, because people were hunting after him. ఆయన వెనక ప్రజలు మరి ఆయన వెంబడించేటువంటి సమయంలో, many Psalms were written when he was in the cave. ఆయన గుహలలో ఉన్నటువంటి సమయంలో కూడా ఎన్నో కీర్తనలు రాశారు. All those gives us comfort today. ఆ దినములో అవన్నీ కూడా ఈ దినాల్లో మనకు ఎంతో సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. Dear child of God, when you are in valleys, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు కూడా అటువంటి స్థితిలో ఉంటే, when you have no one with you, మీతో ఎవరు కూడా లేనటువంటి when you don't have near and dear ones with you, ప్రియమైనటువంటి వారు మీ దగ్గర లేనప్పుడు, I pray and suggest you lift your eyes to the Lord of Lords and the King of Kings. నేను ప్రార్థించి మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీకు ఎవరు లేనప్పటికీ కూడా మీ పైన చూడండి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. Look at the glory of God. దేవుని మహిమను చూడండి. When you see the glory, ఎప్పుడైతే మీరు ఆ మహిమను I చూస్తారు, tell you, your life will not be the same. నేను చెప్తున్నాను, మీ యొక్క జీవితము ఆ మొదటి జీవితం లాగా ఉండదు, మారిపోతుంది. One thing you need to understand, without the permission of God, nothing can happen in your life. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, దేవుని అనుమతి లేనిదే మీ జీవితంలో ఏది కూడా జరగదు. If God has to allow valley experiences in your life, మరి దేవుడు అటువంటి లోతైన అనుభవాల్లో మిమ్మల్ని నడిపిస్తున్న సమయంలో, you know, those things should go to the desk of the Lord. ఆ యొక్క పరిస్థితులన్నీ దేవుని యొక్క బల్ల మీదకి వెళ్తుంటాయి. He has to seal and signature it if it has to happen in your life. అది మీ జీవితంలో జరగాలంటే అది ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంతకం చేసి సీల్ చేసి వస్తేనే కానీ మీకు జరగదు. So we need to understand, with His permission, God allows us to go into valleys. మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, ఆయన యొక్క అనుమతితోనే ఈ స్థితులన్నీ మనకు వస్తూ ఉంటాయి. Isaiah used his time, difficult time, uncertain time, to learn about God. He saw the glory of God. చూడండి, ఇటువంటి పరిస్థితులు, అనిశ్చితమైనటువంటి కాలాలు, మరి ఇబ్బందికరమైనటువంటి సమయాలలో యెషయా ఏం చేశాడంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, ఆయన మహిమను ఆయన గమనిస్తూ ఉన్నాడు. Just seeing is not needed. చూడండి, కేవలం చూడటం మాత్రమే కాదండి. You have seen the glory of God, what you should do? మీరు దేవుని మహిమ చూస్తే మీరేం చేయాలి? You know, some people see it but they don't do things. కొంతమంది చూస్తారు, దాని తర్వాత పనులు చేయరు. Some people see it very differently. కొంతమంది దాన్ని చాలా వ్యత్యాసంగా చూస్తూ ఉంటారు. You know, there was one person who always hated his neighbor.
మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు కూడా తన యొక్క పక్కింటి వాడిని ఇది చేస్తూనే ఉండేవాడు. Even he takes walking his dog to the walk, he says the dog, see the leg is like this, it's not going proper. ఆ పక్కింటి వాయన తన కుక్కని తీసుకొని నడవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కుక్కను చూసి, ఆ కుక్క కాలు చూసారా ఒకటి కుంటిగా ఉన్నది, అది ఎట్లా నడుస్తుంది. It's same, no? When you don't like something, you always try to find fault. చూడండి, ఇది అదే ఎలాగా ఉంటుందంటే మనం ఎవరైనా మనకు నచ్చకపోతే వాళ్ళు ఏదో తప్పు చూస్తుంటారు. One day as they were in the water shore, వారు ఆ విధంగా వెళ్ళే సమయంలో ఒక నీటి దగ్గర the neighbor bought his dog. ఆ యొక్క పక్కింటి ఆయన కుక్కను తీసుకొచ్చారు. And the neighbor was a very skillful person, a trained dog he had. ఆ యొక్క ఇంటి పక్క ఆయన చాలా అనుభవం కలిగినటువంటి వాడు, ఉన్నటువంటి ఆ కుక్క కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చినటువంటిది. And this neighbor threw a stick on the water. ఆ యొక్క పక్కింటి ఆయన నీటిలో ఒక కర్రను విసిరారు. And he showed the skill of this dog. ఆయన ఆ కుక్కకున్నటువంటి నైపుణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. It ran so fast that it looked like walking on the water, got the stick and came back. అది చాలా త్వరగా నీటిలోనికి వెళ్ళింది. అది నీటిలోనికి వెళ్ళినప్పుడు నీటి మీద నడుస్తున్నట్టు కనబడింది. ఆ యొక్క కర్రను తీసుకొని వెనక్కి వచ్చింది. And this neighbor said, ఈ యొక్క పక్కింటి ఆయన అంటూ he had a friend, look at the dog walking on water. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, చూసారా ఆ యొక్క కుక్క నీటి మీద నడుస్తుందని చెప్పి. And this enemy who doesn't like that person said, no, it doesn't know to swim, that's why it's walking on water. చూడండి, ఆయన ఇంటి పక్కన అంటూ ఉన్నాడు, ఎవరైతే వానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ కుక్కకే ఈదట ఉన్నది, అందుకే నడుచుకుంటూ వెళ్ళింది అన్నాడంట. This is how when you don't like something, you will find fault at it. ఇదే ఎక్కువగా ఉంటుంది. మనం ఎవరైనా నచ్చకపోతే వారిలో ఏదో తప్పు చూస్తూ ఉంటాం. I've learnt about people even going to the marriage to find out fault. If they don't find anything, they say in the banana there was no salt. నేను చాలా మందిని చూశానండి, పెళ్ళిళ్ళకి వెళ్ళి మరి ఏదో తప్పు వెతకాలని చూస్తూ ఉంటారు. వారికి ఏ తప్పు దొరకకపోతే వాళ్ళు ఏమంటారండి, ఆఖరికి చివరిగా ఇచ్చేటువంటి ఆ యొక్క అట్టికాయలో ఉప్పు లేదని అంటారు. Dear child of God, when you see the glory of God, you need to take the next step. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మీరు చూసినప్పుడు నెక్స్ట్ తర్వాతే అంతంలో when you see the protection of God in your life, what to do, that is the next step. దేవుని యొక్క సురక్షితమైనటువంటి స్థానం మీరు గమనించినట్లయితే నేను తర్వాత ఏమి చేయాలి. Look at verse number 5. 5వ వచనం చూద్దాం. He sensed his own condition. ఆయన తన యొక్క స్థితిని గమనించుకొని ఉన్నాడు. Verse number 5, he cried out, oh is me. యెషయా 6వ అధ్యాయం 5లో మనం చూసినట్లయితే, అయ్యో నేను అపవిత్రుడను. He didn't say, oh my neighbor gone. ఆయన అంటలేదు నా పక్కింటి వాడు అపవిత్రుడని చెప్పి. One lady was sitting in the prayer meeting. ఒక సహోదరి ప్రార్థనా కూటంలో కూర్చుంది. And whatever the pastor was preaching, she was shaking her head. మరి ఈ యొక్క బోధకుడు ఏమి చెప్పినా సరే ఆమె తన తల అయ్యా కరెక్ట్ గా ఉంది, అయ్యా అన్ని బాగా ఉన్నాయి. she's putting her head down. మళ్ళీ తల ఇలా అంటూ ఉంది. This pastor was very happy. ఈ పాస్టర్ చాలా సంతోషంగా, for every word she is bowing her head and saying yes కరెక్ట్ గా ఉంది. ప్రతి మాట కూడా ఆమె తల ఊపుతూ అవును కరెక్ట్ గా ఉందంటుంది. After the message, the pastor was so happy. మరి వాక్యం చెప్పిన అయిన తర్వాత ఆయన చాలా సంతోషంగా, some we kind of pastors, if you say one hallelujah, we will give another 2 words more. That's why I think few of you are silent today. మరి మనం కూడా మరి ఎప్పుడైనా ప్రజలు మనం ఒక హల్లెలూయా చెప్పినప్పుడు ప్రజలు హల్లెలూయా అంటే 2 సార్లు ఇంకో మాట చెప్తూ ఉంటాం. So anyway, he bought, when the meeting closed, he went and asked her. మరి కూటమి అయిపోయిన తర్వాత ఆయన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగారు, sister, I think today every word that I spoke to your heart. ఆయన అన్నాడు, సహోదరి ఈ దినము నేను మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు నీతో మాట్లాడాడని చెప్పి. She said, no ayya, what happens is the same word is for my neighbor behind, so I was bowing down, let it go directly to her. ఆమె అంది, అయ్యా అలా కాదు, మీరు చెప్పే ప్రతి మాట కూడా నాకు కాదు నా వెనకాల ఉన్న ఆమెకి వెళ్ళాలని చెప్పి. Even seeing the glory of God, we say it is for others. దేవుని మహిమ చూసిన తర్వాత కూడా మనం అంటాం అది నాకు కాదు ఇతరులకు అని చెప్పి. But what a person who has seen the glory of God should do, అయితే దేవుని మహిమ చూసినటువంటి వారు ఏమి చేయాలి? he need to sense his own condition. వారు తమ యొక్క స్థితిని గమనించేటువంటి వారు. Verse 5, he instantly recognized, he realized his condition. మరి ఇక్కడ యెషయా తన యొక్క స్థితిని గమనించి దేవుని ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు. And what is he telling? ఆయన ఏం చెప్తున్నాడు? I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. He sensed he need cleansing. ఆయన అనుకున్నాడు అతనికి శుద్ధి కావాలని. He is telling, I dwell in the midst of people who are unclean. ఆయన అంటున్నాడు అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను. I have seen the Lord, I have looked at my condition. ఎప్పుడైతే నేను దేవుని చూసానో నా స్థితిని నేను చూసుకున్నాను. I need cleansing is what he cried out. ఇదిగో నాకు మరి పవిత్రత కావాలి, నాకు శుద్ధత కావాలని చెప్పి దేవుని ముందు I tell you, if you have seen the glory of God once,
ఇదిగో నేను మీకు చెప్తున్నాను, దేవుని మహిమ మీరు చూసినట్లయితే you will never remain in the same condition. మీరు ఉన్నటువంటి స్థితిలోనే ఎప్పుడు కూడా You ఉండలేరు. will have a desire to grow. మీరు ఇంకా ఎదగాలని ఒక ఆశ కలిగి ఉంటారు. You want more of His glory. దేవుని యొక్క మహిమ ఇంకా కావాలని You కోరుకుంటారు. want to become like Him. దేవునిలాగా మారాలని అనుకుంటూ ఉంటారు. Verse number 8. 8వ వచనం చూద్దాం. We need to say what Isaiah said. ఐషయా ఏమి చెప్పి ఉన్నాడో మనం కూడా అదే చెప్పేటువంటి వారమై ఉన్నాం. Also he heard the voice, whom shall I send and who shall go for us? మరి ఆ తర్వాత ఆయన ఒక మాట వింటున్నాడు, నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు ఉన్నారు అని చెప్పి He అడుగుతున్నాడు. never said next door neighbor. ఆయన అనలేదండి పక్కింటి వాళ్ళని పంపించమని He చెప్పి. said, here I am available. ఆయన అన్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నేను సిద్ధంగా He is ఉన్నాను telling అంటున్నాడు. who will go for us. The Lord asked and He said, send me. మరి అప్పుడు నేను ఎవరిని పంపిదని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపమంటూ ఉన్నాడు. He is telling, I am available, I am ready to go. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను పంపించు అని చెప్పి. You know, D.L. Moody, the great man of God who shook 3 continents for the Lord. చూడండి, మరి డిఎల్ మోడీ అనేటువంటి ఒక దైవజనుడు 3 ఖండాలను దేవుని కోసం You జయించుకున్నాడు. know, how did he get into ministry? He says his experience. ఇదిగో మరి ఆయన ఏ విధంగా దేవుని పరిచర్యలోకి వచ్చారో ఆయన అనుభవంతో చెప్తేటువంటి One వాడు. preacher was preaching. The preacher's name is Henry. హెన్రీ అనేటువంటి ఒక బోధకుడు బోధించేటువంటి సమయంలో He said this statement. ఆయన ఒక ప్రకటన చేశారు. The world has not seen a person who has committed to the Lord who will be used by the Lord. మరి ఈ యొక్క ప్రపంచము దేవుని కోసం సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తిని ఇప్పటి వరకు కూడా చూడలేదు దేవుని పనిలో అని అంటూ ఉన్నాడు. D.L. Moody said, I am available. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారు, ఎవరు లేకపోయినా నేను With all of his heart he said, I am తన available. పూర్ణ మనసుతో చెప్తున్నాడు, ప్రభువా నేనున్నానని The చెప్పి. Lord used him to shake nations. దేవుడు మరి రాజ్యాలను కదిలించడానికి ఆయన Dear child ఉపయోగించినట్టుగా of God, చూస్తాం. it's your decision. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నీ నిర్ణయం. ఇది Why God takes us through all these experiences? దేవుడు ఎందుకు ఈ విధమైన అనుభవాల గుండా మిమ్మల్ని Why తీసుకెళ్తాడు? God takes us through uncertain times? అనిశ్చితమైనటువంటి పరిస్థితుల గురించి దేవుడు ఎందుకు మిమ్మల్ని Who నడిపిస్తాడు? knows? To get a call from the Lord. ఎవరికి తెలుసు, దేవుని నుంచి ఒక పిలుపు మీకు Can రావచ్చేమో. we surrender ourselves before this message? మనమందరం ఈ యొక్క వాక్యానికి దేవుని ముందు సమర్పించుకుందాం. Kings like Uzzah will go out of your life. చూడండి, మరి ఉజ్జా లాంటి రాజులు కూడా మీ జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు. But the King of Kings alone can remain with you till the end. అయితే రాజులకు రాజు అయినటువంటి ఆ దేవుడు ఎప్పుడు కూడా మీతో కూడా ఉన్నారు. Whatever your downtime may be, మీ యొక్క జీవితంలో ఎంత తగ్గింపు సమయం వచ్చినప్పటికీ కూడా focus on the one whom you have to see. చూడండి, ఎవరిని మీరు చూడాలో వారిని ఆయన వైపు నీ దృష్టి If you పెట్టండి. focus on him, మీరు ఆయన మీద దృష్టించినట్లయితే, focus about his sovereignty, ఆ యొక్క సార్వభౌమాన్ని పైన మీరు see దృష్టించినట్లయితే, about his glory, ఆయన మహిమను మీరు చూసినట్లయితే, you will take the next step. మీరు ఆ తరువాత దేశంలో You ప్రదేశంలో will వెళ్ళగలరు. understand your own condition మీ యొక్క స్థితిని మీరు అర్థం చేసుకోగలరు. and you can respond to his call. ఆ సమయంలో ఆయన యొక్క పిలుపుకు మీరు మరి విధిగా ఉంటారు. Can we pray this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయం మనం మీదుగా ప్రార్థన చేద్దాం. One call from the Lord. దేవుని నుంచి ఒక్క పిలుపు. God is calling. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. It's only that we should tune our ears. ఇదిగో ఇప్పుడు కేవలము మనము మన చెవులను ఆయన If you వైపు are a తిప్పుచున్నాము. saved person, you have a calling in life. మీరు రక్షించబడినట్లయితే మీకు కూడా దేవుని పిలుపు ఉన్నది. Lord, I am available. చెప్తాం, ప్రభువా నేను సిద్ధంగా Lord, ఉన్నాను. I will go for you. ప్రభువా నీ కోసం నేను వెళ్తాను. The laborers are few. ప్రభువా ఇదిగో Laborers are few, the harvest is in plenty. అయ్యా ఇదిగో మరి కోత విస్తారంగా ఉన్నది, నీ పనివారుగా మేము వెళ్తాం. The call of God is even today. Who will go for me? Whom shall I send? ఈ దినము కూడా దేవుని యొక్క పిలుపు ఇదే ఉన్నది. ఎవరు మా కోసం వెళ్తారు, నేను ఎవరిని పంపించగలను? As I mentioned from my own life testimony, when your hands and legs are in good condition, when everything is right, submit and surrender to the Lord. నేను మీకు చెప్పినటువంటి విధముగా నా శరీరంలో అన్ని భాగంలో బాగా ఉన్నప్పుడు కూడా నేను ఎన్నోసార్లు దేవుని తిరస్కరించినప్పుడు, ఇదిగో నా శరీరంలో ఒక భాగం నేను కొంత కోల్పోయినప్పుడు మరి ఏ విధంగా నేను తిరిగి దేవుని దగ్గరికి వచ్చినాను. Don't wait for his hand to be heavy upon you. ఇదిగో ఆయన యొక్క ప్రణాళిక మీ జీవితంలో మరి భారంగా ఉండే వరకు కూడా మీరు ఎదురు చూడవద్దు. If he has chosen you, that's a privilege, child of God. ఆయన ఒకవేళ మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే అది ఒక గొప్ప అవకాశం. How many people more intelligent, more mighty are not called by the Lord? చూడండి, ఎంతో గొప్పవారు మరి తెలివి కలిగినటువంటి వారు బలవంతులు పిలవలేదండి. If this afternoon you know, I have a purpose the Lord has for me. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీకు తెలిసినట్లయితే దేవుని చిత్తం నా జీవితంలో ఏదో ఉందని చెప్పి, Still I have not heard his call clearly. ఇప్పుడు కూడా నేను ఆయన స్వరము పూర్తిగా వినలేదని అనుకున్నట్లయితే, Stand up to your feet మీరు లేచి నిలబడండి. and lift your both hands and surrender to him. దేవుని ముందు మీ 2 చేతులు ఎత్తి నిలబడండి. God has been calling.
దేవుడు పిలుస్తూ ఉన్నారు, We have not been listening. మనము వినటం లేదు. God is calling. దేవుడు పిలుస్తూ ఉన్నారు, We are not listening to Him. మనము వినటం లేదు సరిగ్గా. He is ready with the right words. ఆయన మంచి మాటలతో సిద్ధముగా He is ఉన్నారు. putting words into your mind. మీ యొక్క మనసులో ఆయన మాటలు చెప్తూ ఉన్నారు. This afternoon, can you say, Lord, I'm available? ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు చెప్పగలరా, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి. Every saved child of God has a calling in life. రక్షించబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ కూడా వారికి ఒక పిలుపు ఉన్నదండి. Can you say this afternoon, here I am? ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు చెప్పగలరా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా అని చెప్పి. Respond to His call, children of God. మనము దేవుని యొక్క మాటను విందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. Here I am, oh Lord. Lift your voice, your hearts, and your hand to Him. Here I am.